వేడి వేడిగా ఎంత బాగుందో అంత బాగుందన్నమాట. అది మొహమ్మలాడిపోతుంది. ఈ స్మెల్ అనేది ఆ రేంజ్లో ఉందన్నమాట. టేస్ట్ చాలా బాగుంది. అంటే నెయ్యిలో వేయించాం కదా సొరకాయని, అందువల్ల అనమాట టేస్టు పాలు అవన్నీ యాడ్ చేసాం కాబట్టి సొరకాయ హల్వా అనేది చాలా టేస్ట్గా ఉందన్నమాట. కాయకి మనం సొరకాయ అక్కడ తీసుకున్నాం కదా, దానికి చూడండి ఎంత కొంచెం వచ్చింది. అది ఎక్కువ ఉండేవాళ్ళు 2 సొరకాయలైనా తీసుకొని చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మనం క్యారెట్ ఏ విధంగా చేస్తామో సొరకాయని కూడా సేమ్ అంతే చేసుకోవాలా. కోసం సొరకాయ హల్వా పైన గార్నిష్ కోసం నేను ఈ విధంగా బాదము జీడిపప్పు అయితే కొన్ని పెట్టుకున్నాను. వీటిని కూడా యాడ్ చేస్తున్నాను అన్నమాట. హల్వా అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. టేస్ట్ కూడా చూసాను నేను చేసేటప్పుడే. హల్వా సొరకాయ హల్వా అయితే చాలా బాగుందన్నమాట. వా టేస్ట్ భలే ఉందన్నమాట. ఎంత బాగుందన్నమాట. మీరు కూడా ఈ విధంగా చేసుకోండి. సొరకాయ హల్వా పిల్లలకి పెట్టండి, హెల్త్కి మంచిదన్నమాట. సమ్మర్ సీజన్ కాబట్టి ఎవరైనా చేసుకొని ఇలాంటి రెసిపీలు ఇంట్లో చేసుకొని అందరూ పిల్లలు పెద్దలు తింటే హ్యాపీగా ఉంటుందన్నమాట. ఈరోజు సొరకాయ హల్వా అయితే చేస్తున్నాను. దీనికోసం ఒక సొరకాయ అయితే తీసుకున్నాను. నాటు సొరకాయ అనమాట. చూడండి ఎంత బాగుందో. సొరకాయ అయితే బాగా కాయలా తీసుకున్నాను. ఇది మామూలుగా హైబ్రిడ్ వేరు, ఇది నాటు సొరకాయ అనమాట. ఎండలో చేసుకునేది తెచ్చుకున్నాము ఒకటైతే కాయ. దీంతో నేను హల్వా అయితే చేస్తాను అనమాట. సొరకాయ హల్వా బాగుంటుంది అనమాట. దీన్ని పప్పులోకి వాడుకోవచ్చు, పెసరపప్పు కందిపప్పు వాటికి కూడా వాడుకోవచ్చు. కానీ నేను ఈరోజు హల్వా అయితే చేస్తున్నాను అనమాట. చూస్తే ఏ విధంగా చేస్తాను చూపిస్తాను. ఇప్పుడు కట్ చేశాను చూడండి. ఈ విధంగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు వీటిని పైన తొక్క తీసుకుంటాను అనమాట. ఈ విధంగా చూడండి. మొత్తం పీల్ తీసేసి సొరకాయ హల్వా అయితే చేస్తాను. ఎంత బాగుంటుందో సొరకాయ హల్వా. బాగా తింటే కూడా హెల్త్కి మంచిది. చాలా చలవ కూడా చేస్తుంది అన్నమాట. సొరకాయ అనేది ఎండాకాలం బాగా పనిచేస్తుంది. విధంగా అన్నింటినీ విధంగా తీసుకోవాలి. పీల్ తీసేసి సొరకాయ హల్వా అనేది చేసుకుంటే తినేటప్పుడు టేస్ట్ ఆ విధంగా ఉంటుంది అన్నమాట. తీసుకున్నాను చూసారా. ఈ విధంగా వీటిని పీల్ కూడా తీసేసాను అనమాట. తొక్క తీసేసాను. ఈ విధంగా తీసాను. బాగా నీట్గా వచ్చేసింది అనమాట. మనం ఎక్కడ పీసులు లేకుండా నీట్గా తీసేసుకొని ఇప్పుడు దీన్ని లోపల గుజ్జు అంతా తీసేయాలన్నమాట. కట్ చేసుకున్నాను చూసారా. లోపల గుజ్జు అనేది ఉంటుంది అనమాట. విత్తనాలు అవన్నీ వాటిని అన్నింటినీ శుభ్రంగా తీసేయాలన్నమాట. ఇదిగో తీసేస్తే ఈ విధంగా వస్తుంది అనమాట. ఇప్పుడు మనము దీన్ని తురుముకోవాలన్నమాట. ఈ విధంగా పెట్టుకొని చాపర్ పెట్టుకొని తురుముకుంటే మనకు సొరకాయ హల్వా అయితే రెడీ అవుతుంది అనమాట. ఈ విధంగా పెట్టుకొని తురుముకోవాలన్నమాట. మొత్తం సొరకాయ మొత్తం తురుముకోవాలి. ఈ విధంగా తురుముకుంటే మనకు హల్వా అనేది రెడీ అవుతుంది. చూడండి ఈ విధంగా చూడండి. ఈ విధంగా తురుముకోవాలి. మొత్తం తురుముకున్న తర్వాత చూపిస్తాయి. చూడండి సొరకాయ మొత్తాన్ని ఈ విధంగా తురుముకున్నాను. ఇప్పుడు తురుముకున్న దాన్ని దీంట్లో వాటర్ ఉంటాయన్నమాట. వాటర్ని అంతా చూడండి ఈ విధంగా ఒక బౌల్లో పిండుకోవాలన్నమాట. చూడండి వాటర్ని అన్నింటినీ ఒక బౌల్లో పిండుకుని అప్పుడు మనం హల్వా అనేది తయారు చేసుకోవాలి. సొరకాయ హల్వా ఈ విధంగా పక్కన పెట్టుకోవాలా. మిగతా అంతా ఆ విధంగానే ప్రాసెస్ చేయాలన్నమాట. వాటర్ ఏ విధంగా ఉంది. వాటిని అంతా నీట్గా పిండుకోవాలన్నమాట. చూడండి నేను సొరకాయనైతే ఈ విధంగా మొత్తం ఈ విధంగా పిండుకున్నాను. ఇక వాటర్ అయితే ఈ విధంగా వచ్చాయి. చూడండి ఈ విధంగా ఒక గ్లాస్ వాటర్ దాకా వచ్చాయి. బాగా నీట్గా పిండుకున్నాను అనమాట. వీటికి పిండుకుంటేనే మనం అంటే వాటర్ అనేది ఎక్కువ ఉంటాయి కాబట్టి హల్వా అనేది లేట్ అవుతుంది అనమాట. ఇప్పుడు చూడండి ఈ విధంగా వచ్చిందో మనం బాగా చక్కగా పొడిగా వచ్చేసింది. దీన్ని ఇప్పుడు ఎన్ని కప్పులు ఉన్నాయి చూసుకొని ఆ విధంగా మనం హల్వా అనేది తయారు చేసుకోవాలన్నమాట. చూడండి మనం చేసినటువంటి సొరకాయ తురుము ఒక కప్పు అయితే ఉంది. ఇది చూడండి ఈ విధంగా. దీనికి సగం కప్పు చక్కెర అయితే తీసుకోవాలన్నమాట. చక్కెర కానీ బెల్లం కానీ మన ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు. నేనైతే చక్కెర తీసుకుంటున్నాను. ఇది ఒక బౌల్ నిండుగా ఉంది కాబట్టి దీనికి సగం బౌలు చక్కెర తీసుకోవాలన్నమాట. ఈ విధంగా నేను ఏ విధంగా చేయాలో చూపిస్తాను.
చూడండి, నేను ఇప్పుడు సొరకాయ హల్వా చేయడానికి ఒక గిన్నె అయితే పెట్టాను. దీనికోసము ఒక 2 టేబుల్ స్పూన్లు జీడిపప్పు బాదం పప్పు వేయించుకోవడానికి నెయ్యి యాడ్ చేయాలా. 2 టేబుల్ స్పూన్లు అయితే యాడ్ చేస్తున్నాను నెయ్యి. చూడండి, అది వేయించుకున్న తర్వాత మనము జీడిపప్పు బాదం పప్పు చూడండి ఈ విధంగా వేయించుకోవాలా. ఫస్ట్ అది వేగిన తర్వాత చూడండి ఈ విధంగా వేయించుకోవాలి. బాగా వచ్చి వేయించుకున్న తర్వాత సొరకాయని అదే బాడీలో సొరకాయ తురుమును కూడా వేయించుకోవాలన్నమాట. ద్రాక్ష లేదు, ఉట్టి బాదము జీడిపప్పు వేయించుకున్నాను నేను. హెల్త్కి చాలా మంచిది అనమాట. సొరకాయ ఎండాకాలంలో సొరకాయ బీరకాయలు తినడం చాలా మంచిది హెల్త్ పరంగా. అంటే ఎండలు కదా, చల్లగా ఉంటుంది సొరకాయ ఎట్టడం అయితే. కాబట్టి అయితే చేసుకోండి. బాగా వేయించుకోవాలి దోరగా వచ్చేంతవరకు. చూడండి, మనం జీడిపప్పు బాదం పప్పు వేసుకున్నాం కదా, బ్రౌన్ కలర్ అయితే వచ్చేవి. నేను ఇప్పుడు వీటిని బౌల్లో చేస్తున్నాను. ఇప్పుడు అదే బౌల్లోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి చూడండి, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి బాగా వాటిని సొరకాయ తురుము అనేది వేయించుకుంటాం అన్నమాట. టేస్ట్ చాలా బాగుంటుంది సొరకాయ హల్వా. అదే పాన్లో మనం తయారు చేసుకున్నటువంటి సొరకాయ తురుము అయితే యాడ్ చేస్తున్నాం. వేయించుకోవాలి, దోరగా వేయించుకోవాలి. సొరకాయ తురుము అనేది స్మెల్ అనేది రావాలి బాగా మనం వేగినట్టు. ఈ విధంగా చక్కగా డీప్ ఫ్రై చేసుకోవాలమ్మా. అంటే బాగా వేయించుకోవాలన్నమాట. నెయ్యిలో బాగా వాడుకోవాలి. బాగా మగ్గించుకుంటే దీన్ని అంత చక్కగా వేగితే హల్వా. చూడండి, మన సొరకాయ హల్వాకి అయితే సొరకాయని నేతిలో వేయించుకుంటున్నాం కదా. చూడండి, బాగా ఈ విధంగా నేతిలో పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా పచ్చివాసన పోయింది, మంచి స్మెల్ అయితే వస్తుంది సొరకాయ అయితే. సొరకాయ తురుము. ఇప్పుడు నేను దీంట్లోకి పాలు యాడ్ చేస్తాను అన్నమాట. ఇక మనం కాసి చల్లార్చుకున్న పాలు 1 గ్లాస్ అయితే యాడ్ చేస్తున్నాను. అదేవిధంగా మనం చక్కెర అనేది ఎంత తక్కువ వేసుకుంటే బాగుంటుంది అనమాట. ఇదిగో చక్కెర కూడా యాడ్ చేస్తున్నాను. చూడండి ఈ విధంగా. దీంట్లోకి కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది ఏ స్వీట్కైనా. ఇది చూడండి, కొంచెం సాల్ట్. అన్నిటిని బాగా కలుపుకోవాలి, దగ్గర పడేంత వరకు బాగా కలుపుకోవాలి. చూడండి ఈ విధంగా బాగా కలుపుకుంటే హల్వా అనేది మనకు రెడీ అవుతుంది. ఈ హల్వా అనేది బాగా దగ్గర పడాలన్నమాట. ఇది బాగా కలుపుకోవాలా. హల్వా అనేది దగ్గరికి రావాలా. అప్పుడు మనకు హల్వా అనేది పర్ఫెక్ట్గా రెడీ అయినట్లు లెక్క. ఇది మన సొరకాయ హల్వా అయితే దగ్గర పడిపోయింది. చూడండి ఈ విధంగా బాగా. ఇప్పుడు నేను దీంట్లోకి ఎలాచి పౌడర్ యాడ్ చేస్తున్నాను. చూడండి ఈ విధంగా కొంచెం మనం తయారు చేసినటువంటి వేయించి పెట్టినటువంటి జీడిపప్పు బాగా వేస్తున్నాను. వీటన్నిటిని ఈ విధంగా కలుపుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. సొరకాయ హల్వా అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ గుమ్మగుమ్మలు ఆడిపోతుంది. నెయ్యి పైకి బయటకు వస్తుంది అనమాట నేను వేసిన నెయ్యి. చూడండి ఈ విధంగా. నేనైతే ఒక బౌల్లో తీసుకుంటాను నేను.